projector today. Let's see in the video. This is the projector. Let's open this. హలో ఎవ్రీవన్, చూసారు కదా, నా బర్త్డేకి అయితే మా వారు ఇచ్చిన ఎల్ఈడి ప్రొజెక్షన్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అది మీ ముందు. సో ఎలా ఉందో చూద్దాం. This is the LED projector. Let's open it. Let's open this. Let's see this original. I see the wow. Projector. At middle of the sponges only we can clearly see the. This is the plug of the projector. This is the remote. ఇక్కడైతే వారంటీ కార్డు కూడా ఇచ్చారు మనకి. వారంటీ కార్డులో 1 year వారంటీ మెన్షన్ చేశారనమాట. This is the USB arm. This is కేబుల్. type. ఇంకా ప్రొజెక్టర్ మాన్యువల్ బుక్ అయితే నేను ఒకసారి రీడ్ చేస్తున్నాను. లోపలంతా కూడా దానికి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మనం యూజింగ్ ఎలాగ అనేది ప్రాసెస్ అంతా ఉందన్నమాట లోపల. యాక్చువల్గా మేము తెచ్చి 1 month అయిపోయింది, కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉందో ఏంటో నాకు ఫస్ట్ నుంచి టెన్షన్గానే ఉంది. ఇంకా లోపల రిమోట్ అయితే చాలా నీట్గా ఉంది. This is main product projector. It's too shine, huh? This is the camera of projector. Hi, this is projector. There are buttons of the projector. 3 buttons or 4 buttons. 5 buttons. This is the speaker of the projector. 3, 4 ports. మనకి ఇలా బ్యాక్ సైడ్ ప్లగ్కి, ఇంకా ఫోన్కి యూఎస్బి, ఇంకా మొత్తం 4 holes అయితే ఇచ్చారనమాట. దాంట్లో మెన్షన్ కూడా చేశారు దేనికి ఏది పెట్టాలి అనేది. ఇది పెద్దగా మనకి ఐడియా లేదనమాట. అందులోనూ దీనికి అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకు ఫుల్ ఫేవర్. ఇంకా మనకి ఫ్రంట్ అయితే ఇలాగ ఆటో ఫోకస్ కెమెరా అయితే ఉంది. దానికి అదే అడ్జస్ట్ చేసుకొని క్లియర్గా అవుతుంది. మనం ఇప్పుడు లెన్స్ చేసాం కదా, లెన్స్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. అంటే ఫస్ట్ కదా అలాగ ఉంటుంది, తర్వాత మనం వాడే కొద్దీ దానికి గీతలు పడడం అలా ఉంటుంది. కాబట్టి దానికి పైన అయితే క్యాప్ ఇచ్చారనమాట, దానికి గీతలు అవి పడకుండా. మనం యూజ్ చేసిన తర్వాత అలా పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫైనల్గా అయితే చూసారు కదా, ప్రొజెక్టర్ అయితే ఎలా ఉంది. ఇంకా దీని యూజింగ్, అలాగే దీనికి రివ్యూ చూడాలంటే, రివ్యూ ఇవ్వాలంటే మనం పూర్తిగా ఓపెన్ చేయడం అంటే స్క్రీన్ మీద వేసి చూడాలి. వేసి చూసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తా. బాయ్ బాయ్.